కొరకు నీ జననం, ఎందుకొరకు ఈ పయనం. ఓ జీవమా నా ప్రాణ దీపమా, ఓ జీవమా నా ప్రాణ దీపమా. ఎవరికెవరు కాని లోకం, ఎంత వెతుకురాదు గతం. ఓ జీవమా నా ప్రాణ దీపమా, ఓ జీవమా నా ప్రాణ దీపమా. మనసార వేసుకోనియమాల, మదిలోన నిలిచెను పసిబాల. మనసార వేసుకోనియమాల, మదిలోన నిలిచెను పసిబాల. ఈ జన్మకు పరమార్థము తెలుపునులే ఆశ పరిమళ. ఓ జీవమా నా ప్రాణ దీపమా, ఓ జీవమా నా ప్రాణ దీపమా. పూజలు మణికంఠుని సేవలు, మరువకు పలుకు నీవు శరణ ఘోషలు. గుండెల బాధలు మోయలేని గాథలు, తొలగాలంటే పెట్టుకోకు ఆశలు. స్వార్థము నీ విడువు, స్వార్థముతో గెలువు, స్వార్థము నీ విడువు, స్వార్థముతో గెలువు. మనసార వేసుకోనియమాల, మదిలోన నిలిచెను పసిబాల. ఈ జన్మకు పరమార్థము తెలుపునులే ఆశ పరిమళ. ఓ జీవమా నా ప్రాణ దీపమా, ఓ జీవమా నా ప్రాణ దీపమా. కట్టుకుని 18 మెట్లు ఎక్కి స్వామివారికి నెయ్యాభిషేక కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. ఎక్కువ హైదరాబాద్ ప్రాంతం నుంచి, సికింద్రాబాద్ ప్రాంతం నుంచి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేక జిల్లాల నుంచి అనేక మంది భక్తవర్యులు ఇరుముడితోటి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శించుకుని ధరించి ఆ యొక్క స్వామివారికి నెయ్యాభిషేక కార్యక్రమం కూడా జరిపించుకుని వారి మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా స్వామివారికి విన్నవించుకుని ఆ కోరిక నెరవేరిన తర్వాత మరలా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతోంది. ఈ 40 రోజులు దీక్ష పూర్తయిన తర్వాత భక్తవర్యులు చాలామంది ఇరుముడి కట్టుకుని వస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి వీలు లేని వాళ్ళు ద్వారపూడి గ్రాములకు విచ్చేసి ఇచ్చటే ఇరుముడి కట్టుకుని స్వామివారికి ఇరుముడి సమర్పించడం జరుగుతుంది. ప్రసాదం స్వామివారికి వచ్చే భక్తులకు ఈ యొక్క అక్టోబర్ నుంచి జనవరి 20 వరకు కూడా విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా సరే స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు కూడా అతి తక్కువ ధరలకు టిఫిన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తరువాత స్వామివారికి 11:30 నుంచి 1:30 వరకు ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారికి అన్నదానం ఉచితంగా పెట్టడం జరుగుతుంది. అటువంటి సౌకర్యం శ్రీ శరణవెంప సమాజ సంఘం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రసాదం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఎంతమంది వచ్చినా సరే అర్వణ ప్రసాదం భక్తవర్యులకి ఎంతమంది వచ్చినా సరే తగునటువంటి ఒక రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారం వారికి ఆ టిన్నెలు కూడా దేవస్థానం ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది.
ఏదైనా సరే దైవ ప్రసాదం ఒక రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారంగానే దేవస్థానం వారి స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఆ యొక్క ప్రసాదాన్ని అమ్మటం జరుగుతుంది. శ్రీ స్వామివారు, కంచికామకోటి పీఠాది వారు, జయేంద్ర సరస్వతి వారు ప్రతి స్టేషన్ దగ్గర నుంచి కూడా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. సంతానం లేని వారు ముఖ్యంగా స్వామివారి దగ్గరకు వచ్చి భార్యాభర్తలు స్వామిని ప్రార్థించుకుని సంతానం కలిగిన తర్వాత వచ్చి తులాభారం వేసుకుంటామని చెప్పేసి రూపాయి కాసులు కానీ పట్టిక బెల్లం కానీ వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఏది అనుకున్నారో ఆ ప్రకారంగా వారికి సంతానం కలిగిన తర్వాత స్వామివారికి ఒక బుధవారం చాలా ప్రీతి కనకరాజనగర్లో ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచినటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్య దేవాలయం కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణహస్తములతో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగి ఉన్నది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిపినప్పుడు యావత్ సభాముఖంగా జయేంద్ర సరస్వతి వారు అతి త్వరలో ఈ స్వామివారు ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచడం జరుగుతుందని చెప్పేసి వారు వాగ్దానం చేయడం జరిగింది. అదే ప్రకారంగా అనతి కాలంలో గోదావరి పుష్కరాలు రావటం, అనేక వేల మంది భక్తులు మన భారతదేశం కాకుండా ఇతర దేశం నుంచి కూడా ఈ యొక్క ద్వారపూడి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆనందించడం జరిగింది. స్వామివారికి వచ్చే భక్తులకి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా విమాన సౌకర్యాలు ఉన్నాయి, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా ట్రైన్ సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో అన్నీ కూడా ఉన్నాయి. రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి డైరెక్ట్గా ద్వారపూడి రావచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. స్వామివారికి అక్టోబర్ నుంచి విజయదశమి నుంచి ప్రారంభమై స్వామివారికి జనవరి 20 వరకు కూడా అనేక వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో అనేక మంది భక్తవర్యులు, శ్రీమూర్తులు, జగన్మాత కనకదుర్గమ్మ వారి భవానీమాల వేసుకుని స్వామివారిని దర్శించుకుని అమ్మవారికి సన్నిధానంలో కనకదుర్గమ్మ వారికి నవదుర్గ మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నవదుర్గ మెట్లు ద్వారా ఇరుముడి కట్టుకుని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కార్తీక మాసంలో అనేక మంది భక్తులు స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి